తల్లికి వందనం అని ప్రారంభిస్తున్నాం ప్రార్థన. దానిలో సుజలాం, సు అంటే మంచి, జలం అంటే నీళ్లు, మంచి నీళ్ళు ఇచ్చేటువంటి మన దేశం ఎలా ఉందో దీనిలో వివరించారు. ప్రతి లైన్కి అర్థం ఉంది. ఆ లైన్ని మీరు గుర్తుపెట్టుకుంటూ చదివేటప్పుడు లోపల భావాన్ని మీరు లోపల ఊహించుకోవాలి. సుజలాం, సు అంటే ఏం చెప్పాను? సు అంటే మంచి. సు అనే మాట ఇంకోసారి కూడా వస్తుంది, వాళ్ళు అడుగుతాము చెప్పాలి సు అంటే ఏంటంటే. సు అంటే మంచి. సు జలం, జలం అంటే సుజలాం. సు మళ్ళీ వచ్చి సు సుఫలాం. సు అంటే ఫలం, ఫలం అంటే ఫలం, మంచి ఫలాలు ఇచ్చేటువంటి, మంచి నీళ్ళు ఇచ్చేటువంటి. సుజలాం సుఫలాం. మలయజ శీతలం. మలయ ఉంది, మలయ పర్వతాలు అంటే హిమాలయ పర్వతాలు ఉన్నాయా? హిమాలయ పర్వతాల్లో మలయ పర్వతాలు. మలయజ అంటే పుట్టునది, అంటే మలయజలో మలయ అంటే పర్వతాలు, జ అంటే పుట్టింది. పర్వతాల నుంచి ఉన్నటువంటి మలయజ పర్వతాలు. మలయజ అంటే మలయ పర్వతాల నుంచి వచ్చే శీతలం. శీతలం అంటే చల్లని గాలులు. సస్యశ్యామలం. సస్యశ్యామలంలో సస్య అంటే పంటలు, సస్య అంటే శ్యామలం అంటే ఆకుపచ్చ పంట. ఏ కలర్లో ఉండే పంటలు? ఆకుపచ్చని పంటలు, శ్యామలం. తర్వాత మాతరం, వందే మాతరం అంటే తల్లికి మళ్ళీ వందనం అని ఒకటి చెప్పారు. మళ్ళీ రెండో లైన్ స్టార్ట్ అవుతుంది. శుభ్ర జ్యోత్స్న. శుభ్ర అంటే శుభ్రం, క్లీన్. శుభ్ర జ్యోత్స్న. జ్యోత్స్న అంటే పేరు ఎవరికి లేదు మనకి. జ్యోత్స్న అంటే వెలుగు. జ్యోత్స్న అంటే శుభ్రమైనటువంటి వెలుగు, వెలుతురించేటి. పులకిత యామిని. పులకిత అంటే పులకించిపోవడం. ఇప్పుడు ఇందాక జ్యోత్స్న అంటే వెలుతురు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు యామిని. యామిని అంటే రాత్రి. మనకి వెలుతురు ఎంత బాగా ఉందో రాత్రి కూడా అంత ఆహ్లాదకరమైనటువంటి రాత్రి ఉంటుంది. పులకిత యామిని అంటే రాత్రి. పుల్లకు సుమిత. పుల్లకు సుమితలో పా కొమ్మిస్తే పూ కాదు, రెండో పా ఉందా, ఆ పాకి పూ. పుల్ల. ఆ పుల్ల అంటే పువ్వులు. పుల్ల అంటే అర్థండి మన పుల్లలు కాదు, ఇది పుల్ల. ఓకే, ఆ పుల్లలో పువ్వులు. కుసుమిత. కుసుమిత అంటే మంచి పూలతో నిండిన. కుసుమితం అంటే పూలు. ఎలాంటి పూలు? పుల్ల కుసుమిత, మంచి పూలు, మంచి పూలతో నిండిన. ద్రుమదళ శోభినం. ద్రుమ అంటే చెట్టు. ద్రుమ అంటే దళం అంటే చెట్టుకి ఏముంటాయి దళాలు అంటే ఆకులు. ద్రుమదళ అంటే చెట్టుకున్న ఆకులు. శోభిని ప్రకాశించేది, మంచి చెట్లు ఆకులు ప్రకాశించేటువంటివి. అలాగే సుహాసిని. సు వచ్చింది మళ్ళీ. సు అంటే అని చెప్పుకున్నాం. సు జలం, సు ఫలం. ఇప్పుడు సుహాసిని. హాసిని అంటే నవ్వటం. సుహాసిని అంటే మంచి నవ్వేటువంటి. మళ్ళీ సుమధుర భాషిణి. సు వినకొట్టండి. సు అంటే ఏంటి? మధురం అంటే తీయని, భాషిణి అంటే